అన్నయ్య కుటుంబం అన్నమాట. అయితే అట్లా మా పేరెంట్స్ నా చిన్న ఏజ్‌లోనే వాళ్ళు చనిపోయారు అన్నమాట. పరిస్థితులు అన్నీ తారుమారుగా అవుతున్నాయి. ఆ సంవత్సరంలోనే మా ఫ్యామిలీలో అందరూ చనిపోతూ వచ్చినారనమాట. నేను మా అక్క మాత్రమే మిగిలి ఉన్నాం. మేము గట్టా మొత్తం మరణ పడకల్లో అంకితం అయిపోతున్నాం అన్నమాట. అయితే ఇక్కడ మా ఫ్యామిలీలో నమ్ముకుంది మాత్రం మా అత్తమ్మ ఒక్కతే. అయితే మా అత్తమ్మ మా ఇద్దరిని తీసుకెళ్ళి చర్చిలో వేసింది. తనకట మేము 5 ఇయర్స్, మా అక్కకు ఒక 12 ఇయర్స్ వచ్చేటప్పుడు మా అత్తమ్మ కూడా చనిపోయింది. చనిపోయినాక మా బ్రతుకులు ఎట్లా అంటే ఘోరం. మా అన్నయ్య వాళ్ళు ఘోరంగా మమ్మల్ని ఎట్లా అంటే మా ల్యాండ్ అన్నీ రాసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారనమాట. అయితే అదే టైంలో నాకు గురుకులో సీట్ వచ్చింది. నేను చదువుకుంటూ ఉన్నా. అక్కడ నాకు ఎందుకో బాగా ఏడుపు వస్తూ నేను ఒక రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. నేను ఆ టైంలో అసలు నేను నాస్తికురాలు, నేను ఏ దేవుని బిలీవ్ చేయలేను. మా ఫ్రెండ్ ఒక్కసారి మాత్రమే అన్నదనమాట, ఒకసారి నీకు ఏదన్నా బాధ కష్టం వస్తే ఒకసారి ఈ దేవుని నువ్వు గుర్తు చేసుకో అన్నది. నాకు చాలా బాధగా, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే రూమ్లోకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. అయ్యా, ఈ భూమిని సృష్టించింది ఎవరు? నన్ను సృష్టించింది ఎవరు? నువ్వు మాట్లాడే దేవుడు అంట కదా, ఒక్కసారి నాతో మాట్లాడు. నా బాధలు చాలా ఘోరంగా ఉన్నాయి, మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి, మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాన్న వాళ్ళందరూ మమ్మల్ని ఇబ్బందిగా చేస్తూ ఉన్నారయ్యా అని మేము ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా. ఆ నైట్ 3 గంటల సమయంలో, ఆ సమయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు గంభీరమైన స్వరంతో నేను విడువను ఎడబాయను అని నాతో దేవుడు మాట్లాడింది. అప్పుడు రియలైజ్ అయ్యానమాట. ఆ స్వరం ఎట్లా అనంటే గంభీరంగా ఒక అగ్ని నుంచి గంభీరమైన స్వరం. నా బాడీ కదలట్లే, ఆ వాయిస్ మాత్రమే నేను వింటూ ఉన్నాను అనమాట. అప్పుడు నేను అనుకున్నా, నేను నమ్ముకున్నది, ఇప్పుడు నేను వేయాల్సిన కరెక్ట్ స్టెప్ ఏంటంటే ఈ దేవుడు నేను నమ్ముకోవాలి, ఈ దేవుడు కానీ నా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అని అప్పుడు నేను మనసు పొందినాను అనమాట. అప్పటి నుంచి దేవుడు నన్ను పట్టుకోవడం స్టార్ట్ చేసిండు. నా ఇంటర్లో నేను ఏడ చదవాలో, నా పీజీలో ఏడ చదవాలో అన్నిట్లో దేవుడు నాకు దర్శనం ద్వారా చూపించుకుంటూ వచ్చిందనమాట. మరలా నాకు యూపీఎస్సీ చదవాలని నాకు చాలా ఆశ. కాకపోతే దేవుడి చిత్తం ఏమై ఉందో నాకు తెలియదు. అయితే నేను దేవుడిని అడుగుతూ ఉన్నా, మళ్ళీ 40 days ఫాస్టింగ్స్ ఉంది. అయ్యా, మరి ఇది నీ చిత్తం ఉందా లేదా? నాకైతే ఇది కావాలని నేను ఆశపడుతున్నా. ఒకవేళ అది నీకు ఇష్టం లేకుంటే, అది నీ చిత్తంలో లేకుంటే నాకు తీసివేయి అని నేను అడుగుతున్నప్పుడు దేవుడి కృపను బట్టి నాకు యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవడానికి ఒక డోనర్స్ని కూడా దేవుడు నియమించింది అనమాట. అట్లా నేను మరలా ఫాస్టింగ్స్ ఉండి, అయ్యా మరి నేను వెళ్తున్న కోచింగే అది పెద్ద ప్రాసెస్ కదా, మరి అక్కడ నేను అన్యుల ఎదుట అవమానం పొందొద్దు, నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, ఏం లేదయ్యా అని ఏడుస్తున్నప్పుడు దేవుడు నాతో ఇర్మియా ద్వారా మాట్లాడాడు. దాన్ని పెళ్ళగించుటకును, తీసివేసుటకును, నాటివేసుటకు నా అవసరమే కాబట్టి ఈ జనుల మీద నేను అధికారిగా నిలబెడతాను నాతో మాట్లాడాడు. మరలా నేను దేవుడిని అడుగుతున్నా, నాకు జ్ఞానం లేదు కదా, మరలా నాతో మాట్లాడే, నాకు ఎందుకు భయం వేస్తుంది అన్నప్పుడు దేవుడు దావీదు గురించి నాతో మాట్లాడాడు. గొర్రెల కాపున్న దావీదును ఒక రాజ్యానికి రాజుగా చేసినట్టు ఈ లోకంలో ఉన్న గనుల కన్నా నన్ను హెచ్చిస్తాను నాతో మాట్లాడు. అంటే నేనేమంటున్నానంటే దేవుని ప్రేమని ఇక్కడ నేను రుచి చూసినాను అనమాట. అంటే యవ్వన ప్రాయంలో దేవుడు నా జీవితంలో చాలా అద్భుతాలు చేసుకుంటూ లోకాన్ని నుండి నన్ను వేరుపరుచుకుంటూ దేవుడు నన్ను కాపాడుకుంటూ వస్తుండు. ఇక్కడ నేను ఏంటంటే కరెక్ట్ పర్సన్ అనేది నేను పట్టుకోగలిగిన, కరెక్ట్ దేవుడిని నేను తెలుసుకోగలిగిన కాబట్టి నా లైఫ్ అనేది టర్న్ అయిపోయింది. కాబట్టి నేను దేవుని ఇక్కడ ఏమంటుంటే లోకానికి, లోక ఆశలకు దూరంగా ఉంటూ దేవుని ఇంకా బలంగా ఆయన ప్రేమను రుచి చూడాలని నేను కోరుకుంటున్నాను నా ఈ టెస్టిమోనీ ద్వారా. దేవుడు దీవించి ఆశీర్వదించింది.